అంకారాలో ఆయన ఒక సమ్మిట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రావడానికి ఎయిర్ ఫోర్స్ వన్ ఆయన రెగ్యులర్ గా ఆయన ప్రయాణించేటువంటి ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ లోకి ఆయన్ని మార్చారు. ఇంకొక దాంట్లోకి మార్చే క్రమంలో ఆయన ఒక ఫుడ్ ట్రక్ లో ఎవరికి తెలియకుండా ఒక ఫుడ్ ట్రక్ లో కూర్చొని దాంట్లోకి షిఫ్ట్ చేశారనే ఒక వార్తా కథనం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అంతటి వాడు ఆయన మీద ఆయన అనుపానులు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మామూలుగానే అమెరికా నిఘా పెడుతుంది తెలుసు అందరికి. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మీదనే ఇరాన్ నిఘా పెట్టింది. ఇరాన్ కి సమాచారం తెలిసింది కాబట్టి వాళ్ళు దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలోనే ఆయన్ని షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. ఫుడ్ ట్రక్ లో ఎస్కేప్ అయ్యే పరిస్థితి వచ్చింది డొనాల్డ్ ట్రంప్ కి అని వివరాలు ఏంటి చెప్తారా? మనం గతంలో మనం విన్న కథనం ఏంటంటే ఖతార్ ఇచ్చినటువంటి బోయింగ్ ని అతను ఎయిర్ ఫోర్స్ వన్ గా కన్వర్ట్ చేశాడు, కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ అని. దాంట్లో చాలా గర్వంగా అతను చాలా ప్రౌడ్ గా దాన్ని వేసుకొని వచ్చాడు అంకారాకి. రిటర్న్ లో దీంట్లో వెళ్లకు, దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ సరిగా లేవు అని చెప్పి పాత ఎయిర్ ఫోర్స్ వన్ మళ్ళీ తీసుకొచ్చారు. పాత ఎయిర్ ఫోర్స్ వన్ లోనే వెళ్ళాడు అతను అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పారు. అంటే ఎయిర్ ఫోర్స్ వన్ లోనే షిఫ్ట్ చేశారు అన్నటువంటి అప్పుడు ఇచ్చినటువంటి న్యూస్. ఇప్పుడు మనకు తెలుస్తోంది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎంటర్ అవుతుండగా ఎక్కుతుండగా అక్కడి నుంచి అందరికి చేతులు ఊపడము, అందరూ ఫోటోలు వీడియోలు క్లిక్ చేయడము ఇవన్నీ జరిగిపోయి లోపలికి వెళ్ళంగానే మనకు తెలుసు విమానంలో ఎప్పుడు కూడాను ప్యాసింజర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కుతారు. ఎక్కంగానే మనకు రైట్ సైడ్ నుంచి మనకు ఆహారం ఫుడ్ ఏదైతే ఉంటుందో కేటరింగ్ ఉంటుందో వాళ్ళు సప్లై చేస్తుంటారు, అక్కడి నుంచి లోడ్ చేస్తుంటారు. స్ట్రైట్ గా దాంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ కేటరింగ్ వాళ్ళ కంటైనర్ ఉంటుందో కంటైనర్లోకి ఆయన తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి అక్కడి నుంచి దాన్ని ఆయన సీల్ చేసి మళ్ళీ యుఎస్ఏకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఏదో ఒకటి ఉంది దాంట్లో ఈయనని మళ్ళీ అలాగే ఆ ఫుడ్ ట్రక్ లోనే ఫుడ్ కంటైనర్ నుంచే లోడ్ చేయించి దాని నుంచి ఆయన తీసుకువెళ్లారు అని తెలుస్తుంది. ఇది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ని అడిగారు ఎవరో ప్రెస్ రిపోర్టర్స్, ఇలా ఇది సత్యం నిజమేనా అంటే, అవును నిజమే, నేను అలా వెళ్ళాను, కానీ నేను నిర్ణయం తీసుకోను. సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసు, మన సిఐఏ వీళ్ళందరూ ఏం నిర్ణయిస్తారో వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా నేను పెడతాను, నేనే నా బుర్ర పెట్టాను దాంట్లో, వాళ్ళు అలా వెళ్ళమన్నారు నేను వెళ్ళాను అని చెప్పి తను దులిపేసుకున్నాను. కానీ దీంట్లో 2-3 అంశాలు. ఒకటి, నేను టఫ్ గాయ్, ఇరాన్ ని అది చేశాను ఇది చేశాను సర్వనాశనం చేశానని చెప్పిన మనిషి ఇరాన్ అంటే అంత భయపడ్డాడు ఆర్ అమెరికా భయపడింది, ఆ భయానికి డొనాల్డ్ ట్రంప్ తల వంచాడు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇరాన్ కి డొనాల్డ్ ట్రంప్ అంకారాలో ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే మరి వీళ్ళ సిఐఏ ఏం చేస్తోంది, వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తోంది, ఎలా లీక్ అయింది, వాళ్ళు డ్రోన్ అటాక్ చేస్తారన్న భయం వీళ్ళలో ఉంది. అంటే డ్రోన్ అటాక్ ని నివారించలేనటువంటి పరిస్థితుల్లో అమెరికా ఎందుకుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. 2 అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కినటువంటి మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మార్కో రూబియో, అలాగే క్యారోలిన్ లెవిట్ తన స్పోక్స్ పర్సన్, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఎవరైతే సీనియర్ అధికారులు అందరూ కూడా దాంట్లో ఎక్కారో, పీట్ హెగ్సిత్ ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఎక్కారో, అంటే వాళ్ళు చనిపోతే పర్వాలేదా, రేపు వాళ్ళ మీద దాడి జరిగి ఎయిర్ ఫోర్స్ వన్ మీద దాడి జరిగి అది కనుక డ్యామేజ్ అయ్యి వీళ్ళందరూ చనిపోతే వాళ్ళు పర్వాలేదు, ప్రెసిడెంట్ ఒక్కరే బతకాలా అంటే ఎంత రిస్క్ ఉంటుంది అది. దాంట్లో కూర్చున్న వాళ్ళకి తెలుసు ప్రెసిడెంట్ వెళ్ళిపోయాడు వేరే ఫ్లైట్ లో, దీని మీద రిస్క్ ఉంది అని తెలిసి ఆ ఫ్లైట్ లో వాళ్ళు కూర్చున్న వాళ్ళ పరిస్థితి మానసికత ఎలా ఉంటుంది వాళ్ళది. సో ఇవన్నీ కూడాను ఈ రోజు అమెరికాలో పెద్ద చర్చలు అవుతున్నాయి. ఇవన్నీ కూడాను ఎస్పెషల్లీ డెమోక్రాట్ పార్టీ వీళ్ళని సమాధానం ఇవ్వమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తోంది. మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. ఒకటి, ఇరాన్ అంటే భయం, అది ఎక్స్పోజ్ అయింది. 2, ప్రెసిడెంట్ తప్ప మిగతా ప్రాణాలన్నీ పణంగా పెట్టచ్చు అన్నటువంటి ఒక నెరేటివ్ వచ్చింది. మరి అలాంటప్పుడు వీళ్ళని కూడా ఎవాక్యుయేట్ చేసి వేరే ఫ్లైట్ లో తీసుకెళ్తుండొచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ అదే ఫుడ్ కంటైనర్ లో ఇంకా 5-6 మందిని పెట్టేసి వేరే ఎయిర్ క్రాఫ్ట్ లో షిఫ్ట్ చేసి తీసుకెళ్ళండొచ్చు. ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాళ్ళు చనిపోతే పర్వాలేదా. సో ఈ ఘటన జరిగిన తర్వాత విత్ ఇన్ 2-3 వారాల్లోనే ఆ అమ్మాయి క్యారోలిన్ లివెట్ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఆవిడ రిజైన్ చేసి, సరే చెప్పడం ఏం చెప్పిందంటే, నాకు ఇప్పుడే నేను పిల్లలకి అన్నాను, మేలోనే చిన్న నాకు డెలివరీ అయింది, పిల్లల్ని చూసుకోవడానికి నా కుటుంబాన్ని చూసుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అంటే, వైట్ హౌస్ చేరినప్పుడు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చింది గత ఎప్పుడో 9 నెలల ముందర, అప్పుడే రిజైన్ చేసి ఉండొచ్చు కదా. నేను డెలివరీకి వెళ్తున్నాను కాబట్టి రిజైన్ చేయొచ్చు అనొచ్చు కదా, చేయలేదే. పిల్లల్ని కన్నప్పుడు రిజైన్ చేయలేదే మేలో, తర్వాత పనిచేస్తూనే ఉంది కదా అమ్మాయి. అసలు ఫస్ట్ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఎందుకు కావాలో పెద్ద ప్రశ్న. ఎందుకంటే రోజుకి
స్పోక్స్ పర్సన్ కంటే ఎక్కువ 15 సార్లు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు చేస్తుంటాడు, కనిపించిన ప్రతి మనిషికి ఏదో బయటలు ఇస్తుంటాడు. కాబట్టి స్పోక్స్ పర్సన్ ఎందుకో నాకు అర్థం కాదు. ఆయన చెప్పేది ఒకటి వేరే, స్పోక్స్ పర్సన్ చెప్పేది ఒకటి వేరే. కానీ మా అమ్మాయి ఏదో చాలా కష్టపడి డొనాల్డ్ ట్రంప్ చాలా డిఫెండ్ చేసింది అప్పటికి కూడా. ఫైనల్ గా అమ్మాయి ఇంక రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. ఇంక ఈ ప్రెషర్ తట్టుకోలేని చెప్పి రిజైన్ చేసేసి. రిజైన్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నా సీనియర్ అడ్వైజర్ గా ఉంచుకుంటాను నేను అంట. అంటే ఏం చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ అర్థం కాదు. అలాగే ఆ అమ్మాయితో పాటు మనకు చూస్తే కనుక యాండీ బేకర్ అని చెప్పేసి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇతను వచ్చేసి మనకు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ టీంలో పనిచేశాడు. ఎస్పెషలీ ఇస్లామాబాద్కి వెళ్ళి ఇస్లామాబాద్ లో చర్చలు ఏవైతే జరిగినాయో, ఇరాన్ సంబంధించిన చర్చలు ఏవైతే జరిగినాయో ఆ టీంలో ఉన్నాడు యాండీ బేకర్. అంటే కీలకంగా ఇరాన్తో చర్చించేటువంటి సిబ్బందిలో కీలక పాత్ర పోషించేటువంటి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా రిజైన్ చేశారు యాండీ బేకర్. అంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ని వీళ్ళు ఎక్కడా సమర్థించలేనటువంటి పరిస్థితి. ఈ రోజు బయట ఏదో ఒప్పుకొని వస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ దాన్ని మళ్ళీ చింపిపడేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈయన ఏం కావాలో తెలియదు, ఈయనకి ఏం చెప్తే పని అవుతుందో తెలియదు. ఈయన చెప్పింది విని అక్కడేదో ఒప్పుకొని వస్తే మళ్ళీ దాన్ని తిరగరాస్తాడో రాయడో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఇది అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు అమెరికా ఉంది. ఇంత స్వయంకృతావాదం. డొనాల్డ్ ట్రంప్ కి ఏమి తెలియదు, అనుభవం లేదు, మూర్ఖత్వం తప్ప ఏమీ లేదు అన్నది స్పష్టంగా ఎక్స్పోజ్ అవుతుంది.